ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఆదియోగి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఆవిష్కరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఆదియోగి విగ్రహం మనకి ప్రధానంగా చూసుకుని ఇక్కడ ఏర్పాటు చేసింది భారతదేశంలోని మూడవదిగాను. ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరు, కోయంబత్తూరులోని ఈ యొక్క విగ్రహాలు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదైతే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని అయితే ముఖ్యంగా చూసుకుంటే 60 అడుగుల పొడవు అలాగే 100 అడుగుల వెడల్పుతోని ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే గురుస్వాములు ఉన్నారో కనకరాజు గారు ఆధ్వర్యంలోనే ఈ యొక్క మహా విగ్రహాన్ని అయితే ఆవిష్కరణ అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన మన ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ద్వారపూడి మనకందరూ కూడా ముఖ్యంగా తెలిసిందే. ద్వారపూడి మనకు ప్రధానంగా ఏదైతే అయ్యప్ప స్వామి ఈ యొక్క శబరిమల వెళ్ళని భక్తులు ఇక్కడ ద్వారపూడి వచ్చి ఇక్కడే స్వామి విడుముళ్ళు అనేది కూడా ఇక్కడే ఆచరిస్తుంటారు. అటువంటి ఆలయ ప్రాంగణం సమీపంలోనే ఈ యొక్క ఆదియోగి అంటే జ్ఞానయోగిగా పిలుచుకుంటూ ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వామివారు యోగంలో ఏదో జ్ఞానంలో ఉండడంతోనే జ్ఞానయోగిగా కూడా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది మహాశివరాత్రి పురస్కరించుకుని ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం కాకుండా ఈ విగ్రహ ఆవిష్కరణకు మొత్తం భారతదేశంలోనే మూడవదిగా పేరుగాంచడంతోనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని దర్శించుకునేందుకు మహాశివరాత్రికి అయితే జనం పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ద్వారపూడిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆదియోగి జ్ఞానయోగిగా పిలిచినటువంటి ఈ మహావిగ్రహం దగ్గర ఉన్నాం. ఇదే ఆ విగ్రహం పచ్చని పంట పొలాల మధ్య అయితే ఆవిష్కరించబడింది. అలాగే మనకి తెలిసిందే కోనసీమ అనగానే పచ్చని కొబ్బరి చెట్లతో పాటు ఎంతో కనువిందు చేసే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అటువంటి వాతావరణంలో ఒక పక్కన ఆంధ్ర శబరిమలగా ఇక్కడ పేరుగాంచినటువంటి ఈ శబరిమల ఆలయంలోనే ఈ యొక్క మహావిగ్రహం ఏదైతే మనకి ఆదియోగిగా పిలుచుకొస్తారు. మనకి ఇది చూసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే మనకి తమిళనాడులోని కోయంబత్తూరు కావచ్చు, కర్ణాటకలోని బెంగళూరు కావచ్చు, అక్కడ మాత్రమే ఈ యొక్క ఆదియోగి సంబంధించి భారతదేశంలో 2 చోట్ల మాత్రమే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇదొక మూడవదిగా భారతదేశంలోనే మూడవదిగా అతి పెద్దదిగా ఇప్పుడు కేవలం 100 అడుగుల అంటే వెడల్పు చూసుకుంటే 100 అడుగులు ఉంటుంది. హైట్ చూసుకుంటే ఎత్తు మనకి 60 అడుగుల ఎత్తులో ఇదినైతే ఆవిష్కరించారు. అంతేకాకుండా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా మళ్ళీ ఒక అంతా విశిష్టత అంటే ఒక పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో పక్కన మనకి చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయం మనందరూ కూడా తెలిసిందే, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ ఆలయం పక్కనే మనకి ఈ మధ్యలో మనకు ఒక పక్కన శివుడు ఆలయం చూసాం. మరో పక్కన చూసుకుంటే మనకి ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఆంధ్ర శబరిమల టెంపుల్ కూడా చూస్తుంటాం. మనకి ఏదైతే శబరిమల వెళ్ళి అక్కడ విడుముళ్ళు ఆచరించలేనటువంటి భక్తులు ఈ యొక్క ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఇక్కడికి వచ్చి విడుముళ్ళు ఆచరించేందుకు ఇక్కడికి ఎంతోమంది భక్తులు ప్రతిసారి కూడా వస్తుంటారు. కానీ అటువంటి ఆలయ ప్రాంగణం మధ్యలో మనకు పక్కన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు, మరో పక్కన ఇక ఆదియోగి మధ్యలో శబరిమల ఉంటుంది. మరో పక్కన పచ్చని పంట పొలాల మధ్య అలాగే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు మనకి ఆలయ ప్రాంగణంలో ప్రతిదీ కూడా విశిష్టతగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో మనకి ముఖ్యంగా చూసుకుంటే విగ్రహాలను ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ ఆదియోగి విగ్రహాన్ని ఎదురుగా వినాయకుడు అలాగే కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్టుగా ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎదురుగా నంది విగ్రహాలతో పాటు అలాగే విగ్రహాలు నలుగు పక్కల కూడా వశిష్ఠ మహర్షులు, అతి మహర్షులు మనకి గౌతమ మహర్షితో పాటు మనకి అందరం కూడా అక్కడ కాశ్యప బ్రహ్మ ఋషులు అలాగే భరద్వాజ మహర్షి మనకి జమతాగ్ని మహర్షితో పాటు విశ్వామిత్ర మహర్షిని వాల్మీకి విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్టుగా అక్కడైతే కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే మనకి గతంలోనే ఇక్కడ నటరాజు విగ్రహం కూడా స్వామివారికి ఎదురుగుంటూ చూడొచ్చు. స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి నటరాజ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఆ విగ్రహం అటు ఇటు కూడా ఎంతో కన్నులు వైభవంగా విగ్రహం మధ్యలో 2 మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగానే పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఈ యొక్క విగ్రహం ఏ విధంగా ఏర్పాటు చేశారు, అలాగే భారతదేశంలోనే మూడవదిగా పేరుగాంచినటువంటి 100 అడుగుల వెడల్పుతోని 60 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఆదియోగి ఏదైతే జ్ఞానయోగిగా ఇక్కడ పేరుగాంచినటువంటి ఈ యొక్క ద్వారపూడిలో ఉన్నటువంటి జ్ఞానయోగి విగ్రహం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే దీనికి
సృష్టించి ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే గురుస్వాములు అలాగే ఆయన కనకరాజు గారిని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల ఏ విధంగా ఉంది, ఇక్కడ విగ్రహం ఏ విధంగా నిర్మాణం చేశారు, ఆ విగ్రహం కిందే జ్ఞాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా లోపల ఏ విధంగా ఉన్నాయో మరిన్ని విషయాలు ఆ యొక్క ప్రాంగణానికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆదియోగి విగ్రహం దర్శించుకోవాలంటే మనం ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి నుంచి అయితే 10 కిలోమీటర్లు వస్తుంది, అలాగే కాకినాడ నుంచి ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. ఇటుగా రాజమండ్రి అలాగే సోమలకోట అలాగే కాకినాడ వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అటుగా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే దర్శనం ఇచ్చే మనకి అందరూ కూడా తెలిసిందే. ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఇక్కడ గుడి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యమా ఆలయ ప్రాంగణం పక్కనే ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే మనకి ముఖ్యంగా 60 అడుగుల ఎత్తులోని 100 అడుగుల వెడల్పులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విగ్రహం ముందే మనకి నటరాజుని విగ్రహంతో మనకి ఎంతో అద్భుతమైనటువంటి నటరాజు ముందుగా స్వామివారికి ముందు దర్శనమిస్తుంటారు. ఈ యొక్క జ్ఞానయోగిగా ఉన్నటువంటి స్వామి ముందు ఈ నటరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాకుండా మనకి అటు ఇటు కూడా మనకి 2 మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పైన మనకు చూసుకుంటే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి ఈ యొక్క ఆదియోగిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణాన్ని అయితే భారీ ఎత్తునైతే ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నటరాజు విగ్రహాన్ని చూడొచ్చు. ఎంతో అద్భుతమైన నటరాజు విగ్రహం ఇది. గతంలో ముందు నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరింత ఆకర్షణీయంగా ఈ నటరాజు విగ్రహంతో పాటు స్వామివారు వెనకాల దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక జ్ఞానయోగిగా ఉన్నటువంటి ఈ యొక్క శివుణ్ణి దర్శించుకునేందుకు ప్రధానంగా మహాశివరాత్రి పురస్కరించుకుని ఇప్పుడు ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంతో సుందరీకరణంగా కనపడుతున్నటువంటి విగ్రహాన్ని మనకైతే దర్శనమిస్తున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి భక్తులు అంటే మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆదియోగి విగ్రహానికి చాలా దగ్గరగా వచ్చాం. మీకు ఆదియోగి విగ్రహం దగ్గరగా మనం చూస్తే 60 అడుగుల ఎత్తులోని అలాగే 100 అడుగుల ఎడల్పులో మన దూర ప్రాంతాన్ని చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి దర్శనం అయితే ఆవిష్కరిస్తుంది. మనకు ఆ దృశ్యాన్ని మనం దూరం నుంచి చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ వీక్షకులను అయితే కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన వెనక ఆయన ఎదురుగా మనకి చూసుకుంటే నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. నందిని కూడా ఏర్పాటు చేశారు. నందిని ఏర్పాటు చేసినవి కాకుండా మరో పక్కన అక్కడ నందీశ్వరుడిని అందరూ కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పక్కనే ఒక వినాయకుని కూడా చూడొచ్చు. వినాయకుని కూడా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఆదియోగి విగ్రహం చుట్టూ కూడా మనకి పక్కన వినాయకుడిని ఏర్పాటు చేస్తే ఒక పక్కన నంది మధ్యలో పెట్టడం జరిగింది. అలాగే మరో పక్కన కుమారస్వామికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మరో పక్కన చూసుకుంటే అందరూ కూడా ఈ యొక్క మనకి జ్ఞానంలో ఉన్నటువంటి ఇక్కడ ఋషులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విశ్వామిత్రుడు మహర్షిని మనం చూస్తున్నాం. విశ్వామిత్రుడు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఇటుగా ఈ యొక్క ప్రాంగణంలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ఇక్కడ మరొక ఋషిని కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి వాల్మీకి మహర్షికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి ఓ పక్కన కనపడుతుంది. అలాగే సప్త ఋషులు కూడా ఇక్కడ ఆలయం పక్కన జ్ఞానంలో ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ జమతాగ్ని మహర్షిగా ఋషిగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆలయం మరో పక్కన స్వామివారి వెనక భాగంలో చూసుకుంటే మనకి భరద్వాజ్ సంబంధించినటువంటి మహర్షి ఇక్కడ జ్ఞానంలో ఉన్నట్టుగా ఇక్కడైతే దర్శనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పక్కన ఈ రూపంలో సైడ్లో మనం చూస్తే స్వామివారి మనకి ఎడమ పక్కన మనం ఉండి స్వామివారిని చూస్తే మాత్రం ఒక అర్ధనారీశ్వరుడు ఏ విధంగా మనకి ఒక భాగం ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా స్వామివారు ఒక ఆదియోగిని మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే కనపడుతుంది. మన పక్కన అద్భుతంగా చాలా దీన్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని భారీ వ్యయంతోనే సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించారు. అలాగే ప్రధానంగా ఎవరైతే గురుస్వాములు ఉన్నారో ఎస్ఎస్ఎల్ కనకరాజు గారు గురుస్వామి గారే దీనికి ఆజ్యం పోసి ఇక్కడ
నిర్మాణం అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎంతో అద్భుతంగా దీన్ని అయితే తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు. అటు అటు తీసుకుందాం. స్వామివారిని ముందు మనకి అటు చూసుకుంటే ఋషులు అదే చుట్టూ కూడా ఋషులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ముందు ఎడమవైపు చూసాం. ఇప్పుడు కుడి పక్కన చూద్దాం. కుడి పక్కన చూసుకుంటే మనకి వశిష్ఠ మహర్షి విగ్రహాన్ని కూడా ఇక్కడ జ్ఞానంలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఈ యొక్క విగ్రహాన్ని కూడా చూడొచ్చు. అక్కడ పక్కన అత్రి మహర్షి విగ్రహం కూడా జ్ఞానంలో ఉన్నటువంటి స్వామిని కూడా మనం చూస్తున్నాం. అదే పక్కన మనకు చూసుకుంటే ఇటుగా మనకు చూసుకుంటే గౌతమ మహర్షి జ్ఞానంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అలాగే మనకు చూసుకుంటే ఈ యొక్క కశ్యప మహర్షి బ్రహ్మ ఋషిని మనం అయితే చూస్తున్నాం. ఈ యొక్క స్వామివారికి వెనక భాగంలోనే కుడి పక్కన ఆయన ఆగ్నేయం వైపు మనకి ప్రధానంగా ఈశాన్య వాయువు వైపునైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్వామివారి పక్క నుంచే మనకి కుడి పక్క నుంచి అయితే లోపలికి జ్ఞాన మందిరం ఒకటి అట్లా ఏర్పాటు చేశారు. దాంట్లోనే స్వామివారు అంటే మనకి ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేసిన చూడవచ్చు. శరణం అయ్యప్ప అంటూ ఆదియోగి మనం విగ్రహాన్ని మాత్రం చూస్తాం, కానీ లోపల మాత్రం జ్ఞానయోగి లింగ దర్శనం అయితే ఉందంటూ ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇటుగా మనం లోపలికి వెళ్ళేందుకు ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి లోపల జ్ఞాన లింగాన్ని కూడా దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళేందుకు ఈ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి చూస్తున్నాం. ఈ లోపలికి ఇలా కుడిపక్క నుంచి లోపలికి వెళితే ఈ యొక్క జ్ఞానలింగాన్ని దర్శించుకునేందుకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. వెనక భాగంలో ఉన్నాం ప్రస్తుతం. ఈ యొక్క ఆదియోగి విగ్రహం మన కిందనే మనకి ఏదో జ్ఞాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసి అందులోనే జ్ఞానలింగాన్ని మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ జ్ఞానలింగం మనకి ఇక్కడ స్వామివారు జ్ఞానం ఆచరిస్తూ కనిపిస్తున్నటువంటి శివలింగాన్ని చూడవచ్చు. ఈ యొక్క శివలింగాన్ని మనం ఏ రూపంలో ఉన్నదో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పైన ఆదియోగి విగ్రహం కిందే ఈ యొక్క జ్ఞానలింగాన్ని ఇక్కడ ఆవిష్కృతం చేశారు. చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ ఓంకార నాదంతో స్వామివారి యొక్క నామ జపంతో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క జ్ఞాన మందిరంలో కూర్చుని వీక్షించేందుకు చాలా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మెడిటేషన్ అంటే మనకి జ్ఞానం చేసుకునేందుకు అనువుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నందీశ్వర్ అంటే స్వామి నందిని ముందునే ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ జ్ఞానలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చి కూర్చుని జ్ఞానం ఆచరించేందుకు ఎంతోమందికి ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఆదియోగి విగ్రహం కిందే పైభాగాన్ని చూడొచ్చు. పైభాగంలోనే మధ్యలో అయితే ఈ యొక్క జ్ఞానలింగాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తులు కూడా దర్శించుకునేందుకు చూడవచ్చు. ఒక పక్కన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా అయితే ఈ యొక్క ఆదియోగి విగ్రహం సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలోనే మూడవదిగా పేరుగాంచింది. కేవలం 2 చోట్ల మాత్రమే ఈ యొక్క బెంగళూరు కావచ్చు, అలాగే మనకి కోయంబత్తూరు కావచ్చు, 2 చోట్ల మాత్రమే ఈ యొక్క ఆదియోగి విగ్రహం ఉంటుంది. ఈ యొక్క ఆదియోగి విగ్రహం 2 చోట్ల మాత్రమే ఆవిష్కరించారు. కానీ ఇప్పుడు భారతదేశంలో 3వ విగ్రహంగా ఈ యొక్క ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ద్వారపూడిలో ఆ యొక్క ఆలయ ప్రాంగణంలోనే ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇది దాదాపుగా మనకి చూసుకుంటే 60 అడుగుల ఎత్తులోని 100 అడుగుల వెడల్పులో ఈ యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విశిష్టత ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు చేపట్టారు, అలాగే ఈ యొక్క శివరాత్రికి ఏ విధంగా దీన్ని ప్రారంభించారనేది కూడా మరిన్ని విషయాలు, దానితో పాటు ఈ యొక్క దీన్ని నిర్మాణం చేపట్టేందుకు ఉన్నటువంటి ఎవరైతే మనకి గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనకరాజు గారు ఇది ప్రధానమైనటువంటి మనకి ఆయనైతే గురువులు, ఆయనే దీనికి ఆజ్యం పోసి ఎంత నిర్మాణం చేపట్టినటువంటి కనకరాజు గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ద్వారపూడిలో అయితే ఈ యొక్క అద్భుత కట్టడం ఏంటి నిర్మాణం అయితే చేపట్టారు. అలాగే ఆదియోగి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విగ్రహం ఉందో అలాగే ప్రధానంగా ఇక్కడ జ్ఞానయోగిగా పిలుచుకొస్తారు. ప్రధాన ఇక్కడ సృష్టికర్త అయినటువంటి అలాగే మనకి గురుస్వాములు మనతో కనకరాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ జ్ఞానయోగి విగ్రహాన్ని ఈ విధంగా నెలకొల్పడం ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి సార్. ఓ 2 సంవత్సరాల ముందు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మా చిన్న అబ్బాయి శివబాల అక్కడ ఉన్నాడు. ఉండి ఓ రోజు ఏం చేశారంటే ఇక్కడ పక్కన ఆదియోగి విగ్రహం ఒకటి ఉంది, చూసి వస్తా అని చెప్పేసి సాయంత్రం 4 గంటలకు వెళ్ళాం. దగ్గర ఒక గంట బావులో ఆ స్థానం చేరుకున్న తర్వాత ఆ విగ్రహం చూసిన తర్వాత ఆకర్షణ నన్ను అదేలాగా చేసింది. సరే కిందకేమో స్వామివారికి లింగం పెట్టి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు చూసింది ఏంటంటే ఇలాగ మన ద్వారపూడి కూడా కట్టాలి. ఇంత పెద్దది అంటే చాలా పెద్దది అది. అంతే లేకుండా వీళ్ళ వరకు ఇక్కడ కట్టడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మనసు అప్పుడే నిర్ణయం చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ ఖాళీ లేవు, కట్టడానికి అయిన అవకాశం లేకుండా పోయినాయి. అప్పుడు ఏం చేసామంటే ఈ నటరాజు విగ్రహానికి దీనికి మయ్యాన ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పెద్ద అంటే 100 అడుగు వెడల్పు 60 అడుగు ఎత్తులో ఈ దేవాలయం కడతా అని చెప్పేసి నిర్ణయం చేసి మొన్న ఆ తారీఖున అదే తీరప్పుడు సంవత్సరం 2 మాసాల్లో ఇది పూర్తయింది. ఈ విగ్రహం మన కుమారపాలెం వాస్తవులు ఆయన పేరు పెద్ద రాఘవ అంటారండి. ఆయనే వచ్చి దగ్గర ఉండి చాలా బాగా తయారు చేశారు. ఇది చేసిన తర్వాత కోయంబత్తూరు చూసిన వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చెప్పారు. అలాగే హైదరాబాద్లో కూడా ఈ విగ్రహం ఇటు కట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసినట్టు వాళ్ళకి అడ్రస్ ఇచ్చాను, పలానా వాళ్ళు కాంటాక్ట్ చేయండి అని. వాళ్ళు కాంటాక్ట్ చేసి కట్టడానికి ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. స్వామి శరణం, స్వామి శరణం. అంటే ప్రధానంగా ఇది కట్టడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ముఖ్యంగా మెటీరియల్ ఏవేవి ఇందులో ఉపయోగించడం జరిగింది? కంప్లీట్గా ఇడికి, మెటలు, ఇసుకి, సిమెంటు ఇదే ఉపయోగించి కట్టాము ఇది. కానీ అక్కడ వచ్చి రేకుతో కట్టారు. కుమారపాలెం అది మన కోయంబత్తూరు అయినా బెంగళూరు అయినా రేకుతో తయారు చేసి పెయింట్ వేశారు. ఇక్కడ అలా కాకుండా సిమెంట్తోనే కట్టించాం. అది జ్ఞానయోగి చుట్టూ కొంతమంది ఋషులు కూడా ఉన్నారు. ఎవరెవరు ఇక్కడ నెలకొల్పడం జరిగింది? అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఓ పక్కన సుబ్రహ్మణ్య స్వామి పెట్టాం, ఓ పక్కన గణపతిని పెట్టాం. అలాగే ఋషులందరూ తపస్సు చేసినట్టు ఒక ఏర్పాటు చేసి దానికైనా ఏర్పాటు చేస్తున్నాం. అందరు ఋషులందరూ కూడా నారద మహర్షి కూడా దీంట్లో ఉన్నారు. అందరూ తపస్సు చేసుకున్నట్టు ఒక ఏర్పాటు చేసాం. శివుడికి ఎదురుకుండా అందరూ తపస్సు చేసుకోవాలనే ఉద్దేశంతో చేసాం. అలాగే లోపల కూడా శివాలయం ఒకటి, అది ఎక్కడి నుంచే మన ఓంకార్ నుంచి ఆ శివాలయం తీసుకొచ్చాం. అక్కడి నుంచి తీసుకొచ్చి ధాన్యాదివాసం కొన్నాళ్ళు పెట్టాం, జలాదివాసం పెట్టాం, ఆనంద సాయనం పెట్టిన తర్వాత మన శివరాత్రి రోజు వీరు మన కేరళ పూజారి గారి కృష్ణమాచారి ఈయన ద్వారా ప్రతిష్ట అయింది. అది వ్యయం ఎంత అయింది? దీనికి ఖర్చు ఎంత అయింది ప్రధానంగా? మొత్తం దగ్గర విగ్రహానికి దగ్గర 30 లక్షల దాకా అయినాయి. కిందగా ఈ విగ్రహం తర్వాత ఈ ఫ్లోరింగ్ లైరింగ్కి ఒక 40-45 లక్షల దాకా, దగ్గర ₹1 కోటి దాకా దీనికి ఖర్చు అయింది. అది దర్శించుకునే భక్తులకి మీరు ఇచ్చే గురుస్వామిగా మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? సందేశం ఏం లేదు, ఇక్కడ ధ్యానలింగం ఇది. వచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొట్టడం కానీ ఇంకోటి కానీ ఏం ఉండవు. లోపలికి వెళ్ళి కూర్చుని ఓం నమ శివాయ అని కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు కూర్చుని రావాలనేది మా కోరిక, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ప్రధానంగా మీరు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం యొక్క ప్రతిష్ట ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చాలా ఎంతో మహిమ ఉంటాయని, మీరు ఎంతో మీకు శ్రద్ధ ఉంటాయని, కానీ ఇది సాధ్యమా? అంటే మా గురుగారు అయ్యప్ప, ఆయన చెప్పినట్టే నేను చేస్తాను. నా ఉద్దేశాలు ఏం లేవు. ఆయన ఎలా చెప్తావు, ఇలా చేయంటే ఎలా చేస్తాను, అలా చేయంటే చేస్తాను, అదే ఉద్దేశం. కానీ నాకని ఒక స్పెషల్ లేవు, అన్నీ అయిందే, నాది ఏం కాదు. అంటే భారతదేశంలోనే ఒక 3వదిగా పేరుగాంచింది. అటువంటి పేరు గణించడానికి మీరు ఏ విధంగా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అంటే నేను ఇది కట్టినప్పుడు కానీ ఊహించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఇంత జనం వస్తారు చేసి నేను ఊహించలేదు అసలు. నిన్న మాత్రం మన ప్రతిష్ఠ రోజు 26 బుధవారం ప్రతిష్ఠ రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 12 దాకా కూడా చాలా ఫ్లోటింగ్, చాలామంది స్వాములు వచ్చారు. దగ్గర నా ఉద్దేశం 2-3 లక్షల పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకెళ్ళారు. వాళ్ళందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుని వాళ్ళ లైఫ్లో మంచి ఉన్నత స్థానానికి రావాలని చెప్పేసి నా కోరిక, అంతకన్నా నాకేం లేవు.
ఓకే. అంటే ద్వారపూడి అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే ఒక అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళిన వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటారు. అటువంటిది ఇక్కడ ఈ విధంగా జ్ఞాన యోగిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది కూడా మొత్తం ఎక్కడ ఈ యొక్క ద్వారపూడి అనేది కూడా మొత్తం అంతా కూడా చూస్తున్న పరిస్థితి. అవును, నిజమే. కారణం ఏంటంటే మొన్న మన అనపర్తి ఎమ్మెల్యే గారు రామకృష్ణ ఆయన వచ్చారు. తర్వాత మన జోగేశ్వరరావు గారు ఆయన కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుంటే వాళ్ళు కూడా అదే చెప్పారు, మన ఈస్ట్ గోదావరికి కాదు మన ఆంధ్రప్రదేశ్కే మంచి గొప్ప పేరు వచ్చింది దీనివల్ల అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం ఇది పరిస్థితి ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అంటే మన భారతదేశంలో ఒక మూడవది. కానీ మనకి చూసుకుంటే ఏదైతే తమిళనాడు కోయంబత్తూరు వద్ద, అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే మన కర్ణాటక వద్ద మాత్రమే ఈ యొక్క విగ్రహం ఉంటుంది. కానీ మూడవదిగా పేరుగాంచింది తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ యొక్క విగ్రహం ప్రదర్శించడంతో 60 అడుగుల ఎత్తులోని 100 అడుగుల వెడల్పులోని ఈ యొక్క జ్ఞానయోగి విగ్రహాన్ని ఇక్కడంతా కూడా గురుస్వాములు ఎవరైతే ఉన్నారో కనకరాజు గారు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. భక్తుల అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అర్చకులు కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ యొక్క ద్వారపూడిలో వెలిసినటువంటి ఈ యొక్క జ్ఞానయోగిని దర్శించుకునేందుకు ఈ యొక్క ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోని ఓ మూడవదిగా పేరుగాంచిన నేపథ్యంలోనే ఎక్కడ ఈ యొక్క ద్వారపూడిలో ఈ జ్ఞానయోగి విగ్రహం అంటూ కూడా భక్తులు వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆలయ సంబంధించిన అర్చకులు ఉన్నారు. ఆలయ అర్చకులు కూడా మనకు ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అర్చకులుగా మనం చెప్పవచ్చు. శబరిమల నుంచి కూడా వచ్చారని చెప్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ జ్ఞానయోగిని దర్శించుకునేందుకు భక్తుల స్పందన ఏ విధంగా ఉంది, ఏ విధంగా వస్తున్నారు, అసలు స్వామివారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రధానంగా? నమస్తే అండి, నా పేరు రంజిత్ కృష్ణ నంబూదిరి అండి. నేను కేరళ నుంచి వచ్చారండి. ఇక్కడ అంటే మనం పూజ ఎలా విధానంగా అంటే కేరళ తాంత్రిక విధానంగా చేశారండి. 3 రోజులు మన హోమాలు కలశాన్ని పెట్టి 3 రోజులు కేరళ తాంత్రిక విధానంగా చేశారండి. మళ్ళీ వచ్చే వాళ్ళకి అందరికీ చాలా హ్యాపీ, ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా దండం పెట్టుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నారండి. ప్రధానంగా మీరు కేరళ అక్కడ నుంచి వచ్చారు అర్చకులుగా. ఇక్కడ స్వామివారికి ఎటువంటి పూజలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి పూజలు నిర్వహిస్తుంటారు? పూజలు కట్ట ఏం లేదండి. మన ప్రతిష్ట చేసి కూడా గురుగారే చెప్పారండి, మనకు ఉండే ధ్యానం మాత్రమే. వచ్చేవాళ్ళు వెళ్ళి స్వామి గారి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం దీపం వెలుగుతారు, పొద్దున్నే హారాలు కట్టేస్తారు తప్ప వేరే పూజలు కట్ట ఏం లేదండి. అలా విధానంగా ప్రతిష్ట చేశారండి. ధ్యానంతో ఉండాలి. అందుకని స్వామివారు కూడా జ్ఞానంలో ఉంటారనేది ఒక యోగి జ్ఞాన యోగి అంటే పేరు అలా పెట్టారండి. ఎందుకంటే జ్ఞానం మాత్రమే, నివేద్యాలు గట్ట పూజ గట్ట ఏముండదండి. అంటే ఇక్కడికి స్వామివారి కింద కూడా ఒక జ్ఞాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కింద అలా విధానంగా అండి జ్ఞానం అదే 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 తాంత్రిక విధి ప్రకారం చేశారండి. అదని మనం అలా చెప్పకూడదండి. సార్ చెప్పండి, ఇక్కడ మనకు ద్వారపూడిలో కనివి ఎరిగిన రీతిలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? అంటే దూర ప్రాంతాల నుంచి అంటే భారతదేశంలోనూ మూడవదిగా పేరుగాంచింది. దీన్ని బట్టి ఏ విధంగా అనిపిస్తుంది? ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎక్కువగా వైరల్ అయిందండి. సెల్ ఫోన్లోను, వీడియోలో, టీవీలో జనాలు అప్పటి నుంచే కరెక్ట్ మొదలెట్టినప్పటి నుంచే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారండి. ఎవరు వచ్చినా ఇక్కడ మా స్వామిగారి కోరేది ఒకటే అండి, 10 నిమిషాలు ధ్యానం చేసుకుని మంచి ఆరోగ్యం సంపాదించుకుని వెళ్ళండి. ఇదే చెప్తున్నారు. మిగతా గుళ్ళన్నీ వేరే విషయం అండి. అయ్యి వాటి పూజలు వాటి విధానాలు అన్నీ ఏర్పాటు. ఇది మాత్రం ఓన్లీ జ్ఞాన మందిరం, జ్ఞానయోగి జ్ఞాన మందిరం అండి. చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకుని అంటే మాకు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దాకా పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ ఒక 60-70 మంది పిల్లలండి. ఇంటర్ కాలేజీ ఈ సంవత్సరం ఓపెన్ చేసామండి. మాకు స్కూలు, కాలేజీ, హాస్పిటల్, వృద్ధాశ్రమం, ఈ ట్రస్ట్ మీద అవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళు ఇప్పుడు ఆల్ టికెట్లు తీసుకుని వచ్చారనమాటండి స్వామిని దర్శనం చేసి వెళ్తాకండి. మన బాలమణికంట స్కూల్ అండి మనది. ఆ స్కూల్ ఆ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు అండి వీళ్ళందరూ. ఇవన్నీ కూడా స్వామిగారి ఆధ్వర్యంలోనే ఒక ట్రస్ట్ ఏర్పడి చేస్తున్నాయండి. ఇవన్నీ కూడా అంటే జ్ఞానయోగిని దర్శించుకుంటే ఎటువంటి పుణ్యం కలుగుతుందని ప్రధానంగా భావిస్తున్నారు భక్తులు? ప్రధానంగా పుణ్యం కంటే మనశ్శాంతి అండి. మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. మనశ్శాంతి లేకపోతే ఎంత కోటేశ్వరుడైనా కటికి దరిద్రుడే అండి వాడు. అదే మా గురుస్వామి గారు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి జ్ఞానం చేసుకుని జ్ఞానం పొందండి, తద్వారా మనశ్శాంతిని పొందండి, అంతే అండి. చాలా బాగుందండి. మేము బెంగళూరు కూడా విజిట్ చేసాము. ఈషా ఫౌండేషన్ది దానిలానే ఉంది, బట్ కొంచెం చిన్న విగ్రహం. బట్ పోను బాగా అంటే మన వాళ్ళు ఎవరైతే బెంగళూరు, కోయంబత్తూరు వెళ్ళి
చూడలేరో వాళ్ళకి ఇది దగ్గరగా కన్వీనియంట్గా చాలా బాగుందండి. లోపల కూర్చొని మెడిటేషన్ చేయడానికి కూడా కొన్ని చైర్స్ పెద్దవాళ్ళకి వేసినందుకు అది చాలా నాకు కంఫర్టబుల్గా అనిపించింది. చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి ధవళేశ్వరంలో ఉంటాము, బట్ నేను వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటానండి. మా ఫ్యామిలీని విజిట్ చేయడానికి వచ్చాము. సో మేము శివరాత్రి రోజే రావాలనుకున్నాం, బట్ చాలా క్రౌడ్ ఉంటుంది అనేసి క్రౌడ్ని అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ ఈరోజు వచ్చాం అనమాట. ఏమనిపించింది మొత్తం అంతా చూస్తే? చాలా బాగా చేశారండి. ఎవరైతే దీని అంతటికి డొనేషన్స్ తీసుకొనో లేదంటే హార్డ్ వర్క్ చేసి వాళ్ళు శ్రమ పడ్డారో వాళ్ళందరికీ నా తరపున రియల్లీ థ్యాంక్ యూ. బట్ తమిళనాడు చూడలేదు, మేము బెంగళూరు చూసామండి. బెంగళూరు చూసాం. అది చాలా పెద్దదండి. అది నేను న్యూస్ పేపర్లో కూడా చదివాను. ఇది వచ్చి బెంగళూరు కోయంబత్తూరు కంటే కొంచెం చిన్న విగ్రహం, 60 feet ఏమో అని రాశారు కదా. సో బట్ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో మన ఈస్ట్ గోదావరిలో అందరికీ కూడా చాలా ఒక ఎంటర్టైన్మెంట్గాను ఉంటుంది. మనకి ఒక దైవ భక్తి ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకొని శబరిమల ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి పక్కన ఏ విధంగా పెట్టడం ఏమనిపిస్తుంది? అది చాలా బాగుందండి. రాజమండ్రిలో కూడా ఇస్కాన్ పక్కన ఒకటే ఉంది గుడి, ఆ గుడి విజిట్ చేశాను. బట్ ఇప్పుడు వెళ్తాను ఇంకా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి తర్వాత. బట్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ మేబీ ఇన్ 2 yearsలో ఇంకా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా ప్రసిద్ధించిన ఊరండి ద్వారపూడి. అయ్యప్ప స్వామి ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిందండి. చాలా బాగుంటుందండి. అన్ని అమ్మవార్లు ఉంటారు, 9 అవతారాలు ఉంటాయి, గాయత్రి నామం ఉంటుంది, అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి, మొత్తం చాలా బాగుంటుంది. టెంపుల్ అంతా చూడవలసిన టెంపుల్ అండి. ఈశ్వరుడి గుడి ఉన్నదండి, శివాలయం చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధి, చాలా బాగుందండి. చాలా బాగుంది. శివుడి శివాలయం బాగుంది. లోపల శివ విగ్రహం నమ శివాయ అంటూ పెద్ద విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. శివుడు చూడడానికి వచ్చాము. చాలా బాగా కట్టారండి. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఇలా ఈ స్టాట్యూ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. ఇదివరకు చూడాలంటే కర్ణాటక వెళ్ళి చూడవలసి వచ్చేది. ఇప్పుడు మన ఊళ్ళోనే ఇక్కడే మన తూర్పుగోదావరిలోనే చూడడం చాలా ఆనందంగా అనిపించింది మాకు. ఏదైనా సరే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే బాగుంటుందని ముందుగా ఊహించి ఫస్ట్ ఇక్కడ వెంకన్నబాబు గుడి అయితేనేమి 18 లింగాల మీద, ఒక లింగం మీద నీళ్ళు వస్తే 18 లింగాల మీద నీళ్ళు పడేటట్టుగా గుడి కట్టడానికైతే ఒక వ్యక్తికి ముందు చూపు అనేది ఉండడం వల్ల గత 40 సంవత్సరాల నుంచి అంచెంచెలుగా ఈ యొక్క స్థలాన్ని గొప్పగా తయారు చేసిన వ్యక్తి శ్రీ కనకరాజు గురు స్వామి గారు. ఈ సందర్భంగా ఆయనకి ఈ జిల్లా తరపున ఈ జిల్లాలో ఇది ఉండడం, మా గ్రామాలకు దగ్గరగా ఉండడం నిజంగా మాకు చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. మాది రాజనగరం మండలం తోకడ గ్రామం. ఇక్కడికి దగ్గరగా 12 కిలోమీటర్లు ఉంటుంది. అయితే నా చిన్నప్పుడు 40 సంవత్సరాల కిందట ఫస్ట్ ఈ అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంత మహత్తరమైన పుణ్య స్థలంగా ఇది మారుతుందని నేను ఊహించలేదు. నేను 2వ తరగతి చదివినప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వామి ఫస్ట్ మాల వేసుకున్నాం. తర్వాత అంచెలుగా ఈరోజు ఆంధ్ర శబరిమలగా ద్వారపూడిని కీర్తించదగ్గట్టు చేసిన గురుస్వామి గారు కనకరాజు గారికి ఈ యొక్క క్రెడిట్ అంతా వెళ్తుంది. ఆయన ఏదైనా సరే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే బాగుంటుందని ముందుగా ఊహించి ఫస్ట్ ఇక్కడ వెంకన్నబాబు గుడి అయితేనేమి 18 లింగాల మీద, ఒక లింగం మీద నీళ్ళు వస్తే 18 లింగాల మీద నీళ్ళు పడేటట్టుగా గుడి కట్టడానికైతే ఒక వ్యక్తికి ముందు చూపు అనేది ఉండడం వల్ల గత 40 సంవత్సరాల నుంచి అంచెంచెలుగా ఈ యొక్క స్థలాన్ని గొప్పగా తయారు చేసిన వ్యక్తి శ్రీ కనకరాజు గురు స్వామి గారు. ఈ సందర్భంగా ఆయనకి ఈ జిల్లా తరపున ఈ జిల్లాలో ఇది ఉండడం, మా గ్రామాలకు దగ్గరగా ఉండడం నిజంగా మాకు చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఈ కనకరాజు గారు ఎక్కడుంటే అక్కడ కనక వృక్షం కురిపిస్తూ ఉంటుంది. ఆయన సేవలో సదా మేము ఈ ఊరు ద్వారపూడి నివాసస్థలం. ఆయన వీధిలోనే ఉంటూ ఆయన ఆచరణలో మేము పాటిస్తూ కేరళ నుంచి వచ్చారు. ఆయన ఎన్నో స్థాపించి నాది అని గొప్ప చెప్పుకోరు, సేవ చేసుకుంటూ ఈ ఊరు ప్రజలందరూ కూడా ఆయన అనుసరణలో వస్తామని ఆశిస్తుంది. సార్ చెప్పండి, ఇక్కడ ఈ విధంగా జ్ఞానయోగి ఇక్కడ విగ్రహం నెలకొల్పడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ అంతా కూడా స్పందన ఎలా ఉంది భక్తుల నుంచి? ఈ విగ్రహం కట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గురుస్వామి గారు అయినటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు యాత్ర వెళ్ళినప్పుడు
ఈ విగ్రహాన్ని బెంగళూరులో చూడడం జరిగింది. అదేవిధంగా మన ఆలయ ప్రాంగణంలో కూడా కడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ద్వారపుడి ప్రాంగణంలో కట్టాలని చెప్పి ఆయన అనిపించి, ఈ శివాలయంలో ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కడదారని శివాలయం ఎదుర్కొంటా కట్టాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ 100 అడుగులు ఎడల్పు 60 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం జరిగింది. దీని గురించి శిల్పిగారైనటువంటి మన కొల్లి రాఘవని ఆయన కొమరపాలెం ఆయన తీసుకొచ్చి చూపిస్తే ఇక్కడ కడదార స్వామి గారు అని చెప్పి కట్టడం జరిగింది. ఇది మాకు ఈ తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రాలకే బాగా వన్నె తెచ్చిన విగ్రహం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది అలాగే ఇక్కడికి మాకు దేవాలయానికి కోస్తా నుంచి కానీ, అలాగే తెలంగాణ నుంచి కానీ, అలాగే ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలా భక్తులు వస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అయ్యప్పని దర్శించుకున్నట్టే ఈ విగ్రహాన్ని కూడా దర్శించుకొని అక్కడ లోన జ్ఞానయోగి మామూలుగా ఒకటి పెట్టాం. అది కూడా అక్కడ నుంచి మనశ్శాంతి పొందుతారని కోరుతున్నాం. స్వామి చనమయ్యప్ప. గుడి చాలా బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి చూడడానికి ఇక్కడికి. చాలా సూపర్ కట్టారు, చాలా బాగా కట్టారు, చాలా మంచిగా ఉందండి. లేదండి, లేదు, ఎక్కడా లేదు. అంటే మా చుట్టాలు ఉన్నారు, వీళ్ళది ఆంధ్ర. ఇక్కడికి వచ్చి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా బాగా కట్టారు సార్. లోపల శివలింగం ఉంది, అన్ని బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయండి. అంతే, ఓకేనండి. 7 నుంచి వచ్చామండి. చాలా బాగుంది, బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. బాగా మన జిల్లాలో పుట్టడం బాగా అదృష్టంగా బాగుంది, చాలా అందంగా ఉంది. లోపల ఏర్పాటు అయ్యి బాగున్నాయి, లోపల అన్ని బాగా చేశారు, అంతా బాగుందండి. విగ్రహం చాలా బాగా వచ్చింది. దేశంలోనే 3 విగ్రహ ప్రతిష్ఠ. చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా, చూడడానికి చాలా అదృష్టంగా భావించుకున్నాను. ప్రశాంతంగా ఉంది. చూసారుగా, ద్వారపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఆదియోగి విగ్రహాన్ని అయితే దాదాపుగా విగ్రహం ఏర్పాటు చేయడానికి 30 లక్షల వరకు అయినప్పటికీ సుమారు ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 1 కోటి రూపాయల వరకు వ్యయమైనట్టుగా మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు కనకరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదంటే మనకి భారతదేశంలోని ఏదైతే బెంగళూరు కావచ్చు, అలాగే కోయంబత్తూరులో మాత్రమే ఉన్నటువంటి ఆదియోగి సంబంధించిన విగ్రహాన్ని ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోనే, అలాగే భారతదేశంలోని 3వది కానీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులైతే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఈ యొక్క శబరిమల ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆదియోగి విగ్రహం ఎంతో కూడా పేరుగాంచిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, ద్వారపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.